పవర్ స్టార్ గురించి నేను మాట్లాడంటే రోజులు సరిపోవు, కొద్దిగా వెయిట్ చేయండి. కరెక్ట్ 1 year బ్యాక్ ఏప్రిల్ 14 పవర్ స్టార్ నాకు ఇచ్చిన గత చిత్రం తీన్మార్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిత్రం నేను కన్న కలలో రీచ్ అవ్వలేదని నేను అరే కొట్టలేకపోయానే, నా బాస్తో నేను కన్న కళ నా డ్రీమ్స్ అన్ని నెరవేరలేదని బాధపడుతుంటే కరెక్ట్ 1 weekలో హాలిడేకి వెళ్ళి నా దేవుడు దిగాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి. ఏరా ఎలా ఉంది అన్నాడు. బాబు అనుకున్నంత లేదు అన్న. రెండో రోజు మార్నింగ్ ఇంటికి పిలిచాడు. నిన్ను నేను మార్కెట్లోకి మామూలుగా పంపను, ఒక సూపర్ హిట్ ప్రొడ్యూసర్గా వదులుతా, రెండో సినిమా కూడా నువ్వు చేసుకో అని గబ్బర్ సింగ్ ఆయన చేసుకునే సినిమా నాకు ఇచ్చాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే కష్టం, వదలలేము సచ్చేదాకా. మా పిల్లలు మా కాలనీలో ఆడుకుంటూ, నాన్న మా ఇంటి పక్కన వినాయక్ గారు ఉంటారు, వినాయక్ గారు అబ్బాయి నీకు నిజాయితీ లేదు, సరిగ్గా ఆటలేదు రా అన్నారు. నిజాయితీ అంటే ఏంటి అన్న? మా పిల్లలిద్దరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను. నిజాయితీ అంటే పవన్ కళ్యాణే రా అని చెప్పాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే భారతదేశం పేరుగా ఉంటుంది కదా అనుకునేవాడిని. ఏం చేస్తాం, ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఒక్కొక్క రోజు పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక్కో రోజు నాకు భగత్ సింగ్ లాగా కనిపిస్తుంటాడు, ఒక్కో రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కనిపిస్తుంటాడు. అబ్బా ఒకరోజు పవన్ కళ్యాణ్లా చూద్దాం ఇంటికి వెళ్తే నా సొంత అన్నలా కనపడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఒక్కొక్కసారి మూడో కన్ను చేసి శివుడులా ఉంటాడు. అది ఓన్లీ నాకు ఒక్కడికే, ఇక ఎవరికి చెప్పలేను అవన్నీ. ప్రతిరోజు 3 సంవత్సరాల నుంచి రోజు పవన్ కళ్యాణ్ కలవని రోజు లేదు. ఈ 900 రోజు 900 పవన్ కళ్యాణ్ చూశాను నేను. ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. బాబు నువ్వు చేసిన మేలు ఈ జన్మకు నేను తీర్చుకోలేంది, నీ కృతజ్ఞతని నేను వెలకట్టలేంది. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా నీతో ఉండాలని చిన్న కోరిక, ఉంటాననే ఆశ, దగ్గరుంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుంది. మీరు నా ప్రాణం. బాబు అందరు ఆయుష్లు తీసుకొని, అందరు ఆశీస్సులు తీసుకొని, మీరు చల్లగా ఉండాలి. మీ రాబోయే చిత్రాలు భారతదేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీ బండ్ల గారి యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన నా బాద్షా షూటింగ్, ఆయనతో ప్రయాణం తీపి గుర్తు నాకు. ఆ షూటింగ్ జరుగుతున్న లాస్ట్ రోజుల్లో కానీ చాలా బాగా చేశాం ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవుద్ది. ఇప్పుడు ఏదో 2 కమిట్మెంట్లు ఉన్నాయి, ఈ కమిట్మెంట్లు అవ్వగానే తప్పకుండా నేను నీకే సినిమా చేస్తాను అన్నారు. నేను మామూలుగానే అంటారులే ఇవన్నీ ఉందిలే అనుకున్నాను. ఈ 2 సినిమాలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచి వంశీ దగ్గర ఒక లైన్ ఉంది ఇనమని చెప్పి పూరి గారికి చెప్పడం. పూరి గారు 25 ఏళ్ల సన్నిహితం ఆయనతో నాకు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ల దగ్గర నుంచి ఆయనతో ప్రయాణం. ఆయన పెద్ద దర్శకులు అయిపోయారు, ఎన్నో పెద్ద సినిమాలు తీశారు. నన్ను ఫస్ట్ డైరెక్టర్ అవడానికి, నేను ప్రొడ్యూసర్ అవడానికి వెళ్ళి నేను అడిగిన ఫస్ట్ వ్యక్తి పూరి గారు. అక్కడి నుంచి ఆయన అంటే నా రెస్పెక్ట్, ఆ కృతజ్ఞత, ఆ రిలేషన్ లాగా కొనసాగుతుంది. పూరి గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఎప్పుడో 3 years బ్యాక్ ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడి ఈ సినిమా చేయాలని వేరే కథ అనుకొని కుదరకపోతే నా ఫ్రెండ్ వక్కంత వంశీ చెప్పిన కథని
కళ్యాణ్ వర్మ, సాయి రెడ్డి అందరు కలిసి అద్భుతంగా చేసి, నిజం చెప్తున్నా ఒక మాట, ఒక 8 రోజుల వరకు నాకు ఈ సినిమా లబ్డబ్ అని కొట్టుకుంటుండేది. ఈ అమ్మ ఏమవుతాంరా ఈ సినిమా తీస్తున్నాము ఏం అడగట్లేదని. ఒక 1 వీక్ బ్యాక్ కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతుంటే ఆ రోజు మా అన్నయ్యని అన్న వెళ్ళి సినిమా చూడరా అని బతిమాలితే షాద్ నగర్ పోల్ట్రీ నుంచి వచ్చి డైరెక్టర్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. గణేష్ ఎక్కడున్నావు అన్నాడు. షూటింగ్లో ఉన్నానన్న. పూరి గారు ఎక్కడ ఉన్నారు అంటే పక్కనే ఉన్నారన్న. వెళ్ళి పూరి గారికి ఫోన్ ఇచ్చాను. పూరి గారికి ఫోన్ ఇచ్చినాక వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. సార్ నాకు ఫోన్ తీసుకొని తొందరగా ఇంటికి రా అన్నాడు. నానక్ రామగడ స్టూడియో దగ్గర నుంచి ఫిలిం నగర్ మా ఇంటికి వచ్చే వరకు టెన్షన్ నాకు, ఈడేం చెప్తాడా ఏంటా అని. ఇంటికి వచ్చినాక గణేష్ నీకు ఒకటి చెప్తాను, ఎవరు చెప్పకరా, ఈ సినిమా ఎవరికి అమ్మద్దు, మనం సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో నువ్వు గర్వంగా చెప్పుకొని మన అమ్మా నాన్న గర్వంగా ఫీల్ అయ్యే సినిమారా ఇది. ఏం తీశాడ్రా పూరి, ఏం చేశాడ్రా ఎన్టీఆర్ అన్నాడు. నిజం చెప్తున్నావు అన్నా అన్న, నిజం కాదు, నీకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను కూడా సంతకాలు పెడతాను, ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేద్దాం, ఎవరికి అమ్మొద్దు అన్నాడు. ఐ లవ్ యూ అన్నయ్య. ఒక అద్భుతమైన యంగ్ టైగర్ ఈ సినిమాలో, ఈ 24 సినిమాలు ఒక ఎత్తు, ఆయనకి టెంపర్ ఒక ఎత్తు. ఇంకో 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 యంగ్ టైగర్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. ఆయన నడక, ఆయన మాట, ఆయన స్టైలు, ఆయన డ్యాన్సు, ఆయన ఫైటు అన్నీ సపరేట్ ఈ టెంపర్. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, బ్రదర్ పూరి జగన్నాథ్ గారికి, హోల్ టీమ్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో, పూరి గారి కెరియర్లో, మా కెరియర్లో నంబర్ 1 సినిమా. ఇది 100% చెప్తున్న సినిమా. నా పేరు దయ, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్.